హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయకుండా కేవలం మీ 10th క్లాస్ వచ్చిన మార్కులను బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయితే చేసి సెలెక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. ఓవరాల్ మనకి నోటిఫికేషన్ వచ్చి మనకు 5,000 పైగా మనకు భర్తీ చేస్తున్నమాట పోస్ట్ అనేది. అండ్ ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్స్ చెప్తాను. క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏమి ఉంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఏ విధంగా పెట్టారు ప్రతిదీ. కాబట్టి ఎవరైతే ఇటువంటి నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారో రైల్వే నోటిఫికేషన్కి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ క్వశ్చన్ అంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీకోసం ఇంత టైం కేటాయించి ఇంత అప్డేట్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ జాయినింగ్ యాప్లో వచ్చేసి మీకు కోర్స్ అయితే అవైలబుల్గా అయితే పెట్టడం జరిగిందనమాట. ఎవరైతే ఇంటికాడనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఎస్జిడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ ఇలాంటి కోర్స్ మీకు 399 విత్ 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే వస్తుంది. మన డిఫెన్స్ జాయినింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని అక్కడ మీరు డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అంటే సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనకు మెయిన్గా టాపిక్ వెళ్ళిపోయినట్టే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ అండర్లో ఉన్నటువంటి వెస్టర్న్స్ రైల్వేస్ నుంచి వచ్చినటువంటి జోన్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటీస్ అనమాట ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ కావాలంటే మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి బ్రదర్. ఏ చిన్న అప్డేట్ అని మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇంటిమేట్ చేస్తాను. ఇక్కడ మనకు చూసుకుంటే ఏజ్ లిమిట్ మనకు అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 23 మనకు నెక్స్ట్ మంత్ 23వ తేదీ వరకు అప్లై చేసుకునే టైం అవుతుంది. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక చూసుకుంటే మనకు మినిమం ఏజ్ లిమిట్ 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం మనకు 24 ఇయర్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ వస్తుంది కాబట్టి మనకు 29 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి మనకు 27 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు మనకు 10 ఇయర్స్ వస్తుంది కాబట్టి 34 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు మీ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యూజ్ చేసుకుని మీరు అయితే డెఫినెట్గా అప్లై చేసుకునే దీనికి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే ఎవరైతే ఎస్సీ కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళు కానీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు ఎలాంటి అప్లికేషన్ ఫీజు అయితే ఉండదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు మాత్రమే కేవలం 100 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేసుకొని దీనికైతే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసినటువంటి వెబ్సైట్ వచ్చేసి మనకు RRCWR జోన్ ఏదైతే ఉందో www.rrcwr.com అనే వెబ్సైట్ మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆన్లైన్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలని చెప్పాను కదా. అప్లై స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 21, 2026 మనకు మార్నింగ్ 11 గంటల నుంచి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ నెల 21. ప్రజెంట్ డేట్ వచ్చేసి మనకు 19. రేపు కాకుండా ఎల్లుండి వరకు వెయిట్ చేయండి. మనకి ఎల్లుండినే లింక్ యాక్టివేట్ అవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత అప్లై లాస్ట్ డేట్ మనకు మార్చి 23 ఈవినింగ్ 5 PM వరకు మాత్రమే అప్లై చేసుకుని టైం అయితే ఇప్పుడు జరుగుతుంది. అండ్ మీరు అప్లై చేసే వెబ్సైట్ లింక్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, www.rrcwr.com అనే వెబ్సైట్ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ మనకు ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఎన్ని చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా మనకు 5,349 స్లాట్స్ భర్తీ చేస్తున్నమాట. ఇవన్నీ కూడా మనకు రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి స్లాట్స్ అనమాట ఇవన్నీ కూడా. అయితే బ్రదర్ మనకు ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా మనకు 5,000 పైగా మనకు భర్తీ చేస్తున్నారు కదా వేకెన్సీ అనేది, స్లాట్స్ అనేది. ఇక్కడ మనకు చూసుకుంటే మనకు జోన్ వైజ్గా కూడా మనకు మెన్షన్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఆఫీస్ ఉంటాయో అక్కడ మనకు ఏమేమి ఉన్నాయి, ఏ డివిజన్ ఎన్ని ఉన్నాయి మీరు చూసుకోవచ్చు. ప్రతి ట్రేడ్ అండ్ మనకు ఓవరాల్గా మనకు క్యాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ యువర్ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు కూడా మీరు ఇక్కడ ప్రతిదీ మీరు డిపార్ట్మెంట్ అయితే చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు నోటిఫికేషన్ మీకు ఇది లాస్ట్లో అయితే ఉంటుంది. మీరు ఒకసారి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు అఫీషియల్ ఫుల్ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని అక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకుని ప్రతిదీ డీటెయిల్గా మీకు మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకు వచ్చేసి మనకు 10+2 ఎగ్జామినేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని వాళ్ళైతే క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే కంపల్సరీ పాస్ అయి ఉండాలి. 10th కూడా మీరు 50% వీక్ మార్కులు అయితే వచ్చి ఉండాలి. 300 మార్క్స్ అబవ్ ఎవరికైతే వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ వాటితో పాటు మీకు 10th పాటు ఐటీఐ సర్టిఫికేట్ కూడా కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. ఐటీఐ సర్టిఫికేట్ వచ్చేసి మీకు ఇక్కడ చాలా రకాలైనటువంటి ట్రేడ్స్తో వాళ్ళు మెన్షన్ చేశారు. ఓవరాల్గా 19 ట్రేడ్స్ అనమాట. టర్నరు, మెషినిస్టు అండ్ డ్రాస్మ్యాన్, ప్లంబరు, కార్పెంటరు, పెయింటరు, డీజిల్ మెకానిక్ మోటార్ వెహికల్, కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామ్ అసిస్టెంట్ అంటారు, కోప్ అంటారు దీన్ని, ఎలక్ట్రీషియన్, ఇంకా కొన్ని రకాలైనటువంటి చూసుకోవచ్చు మీరు. ఫిట్టరు, వెల్డరు, టర్నరు, మెషినిస్టు అండ్ ఎలక్ట్రానిక్ అండ్ మెకానిక్, వైర్మెను, ఎలక్ట్రీషియను, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ, ప్లంబరు, పైప్ ఫిట్టరు, ఇలాంటి ఏవైతే ట్రేడ్స్ ఉన్నాయో
ఏదో ఒక ట్రేడ్ సంస్థ అంటే మీకు ఐటీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఈ నోటిఫికేషన్కి మీరు డెఫినెట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఎలాంటిది అయితే కండక్ట్ అయితే చేస్తారు, కేవలం మనకు రిటన్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి స్కోర్ని బేస్ చేసుకుని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకోండి. మనకు 6.2 అనే పారాగ్రాఫ్లో దేర్ విల్ బి నో రిటన్ టెస్ట్ ఆర్ విఆర్ మనం మెన్షన్ చేసాడు. ఎలాంటి రిటన్ టెస్ట్ అయితే ఉండదు. మనం ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే కనుక మనకు 10th క్లాస్లో మనకు 50% మార్కులు అయితే వచ్చింది కదా, మన 10th క్లాస్లో వచ్చే మార్కులు బేస్ చేసుకొని 50% కంటే అబోవ్ వచ్చిన వాళ్ళు మాత్రమే సెలెక్ట్ అయితే చేస్తారు. వాటితో పాటు మనకాడ ఐటీఐ ట్రేడ్ అయితే ఉంటుంది కదా సర్టిఫికేట్ అనేది, ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ వాళ్ళకు రెండునైతే క్యాలిక్యులేట్ చేస్తారు. 10th క్లాస్లో వచ్చే మార్కుల్ని అండ్ ఐటీఐ వచ్చే మార్కులు బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ అయితే చేసి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకు 10th అండ్ ఐటీఐ వచ్చే మార్కులను బేస్ చేసుకొని అయితే ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అవుతారు కదా, మీకు మీ 10th క్లాస్లో ప్లస్ ఐటీఐలో వచ్చే మార్కులను బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ అయ్యి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూలో మీకు డౌన్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేసి షార్ట్ లిస్ట్ చేసి మీరు సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటంటే మనకు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్‌కి అయితే మనకు సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట. వీళ్ళకు 1 ఇయర్ వరకు మాత్రమే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ మనకు అప్రెంటిస్ కింద మనకు భర్తీ చేస్తున్నారు. అప్రెంటిస్ అంటే ఏం లేదు బ్రదర్, మనకు రైల్వే డిపార్ట్మెంట్‌లో మనకు ప్రతి సంవత్సరం మనకు ప్రతి జూన్ నుంచి మనకు అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వస్తూనే ఉంటుంది. వీటిలోనే ఎవరైతే అప్రెంటిస్‌షిప్ చేస్తారో వాళ్ళకు ఫర్దర్‌గా ఏదైతే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ వస్తుంటుందో పర్మనెంట్ ఉద్యోగాలతోటి వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకు నోటిఫికేషన్ వాళ్ళే మెన్షన్ చేశారు. అండ్ స్టేఫండ్ వచ్చేసి మీకు పర్ మంత్ 8,000 నుండి లేదా 9,000 కానీ 12,000 వరకు మనకు పర్ మంత్ స్టేఫండ్ కూడా ఇస్తారు 1 ఇయర్ పాటు. రైల్వే నుంచి వచ్చే అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏందని నేను చాలా వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను. ఈ నోటిఫికేషన్ మీరు చూసుకున్నట్టయితే వాళ్ళే క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏమున్నటువంటి బెనిఫిట్ అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల అనేది ఇక్కడ చూసుకోండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మీకు రౌండ్ చేశాను కదా అది. ఇన్ కేస్ ఆఫ్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్మ్ ద ఓపెన్ మార్కెట్ లెవెల్ 1 పోస్ట్ ఏవైతే ఉన్నాయో, అంటే లెవెల్ 1 అంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి పోస్ట్ అనమాట. పే స్కేల్ మనకు 18,000 నుండి 56,900 ఆర్ఆర్‌బీ గ్రూప్ డి పే స్కేల్ అది. క్యాండిడేట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హోల్డ్ ఏ నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ ద ప్రిఫరెన్స్ అప్ టు 20% ఆఫ్ ద వేకెన్సీస్. మనకు రైల్వే గ్రూప్ డిలో ఏవైతే వేకెన్సీ భర్తీ చేస్తున్నాం అనుకోండి, ఆ వేకెన్సీలు మీకు అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు 20% మీకు వేకెన్సీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు రిజర్వ్ చేయడం అయితే జరిగిందని వాళ్ళే మెన్షన్ చేయడం అయితే జరిగింది ఈ నోటిఫికేషన్‌లో. ఇలాంటి మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు రైల్వే గ్రూప్ డిలో మీకు జాబ్ కావాలనుకోండి, అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకేందంటే తక్కువ స్కోర్ వచ్చినా కూడా మీకు రిజర్వ్ చేశారు కదా 20% వేకెన్సీ అనేది, ఆ కట్ ఆఫ్ తగ్గుతుంది. అక్కడ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అయితే చేసుకోవద్దండి. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్‌గా 5,349 స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తున్నామన్నమాట. ఇవన్నీ కూడా మనకు అప్రెంటిస్‌షిప్ వేకెన్సీ అయితే మళ్ళీ చెప్తున్నాను. వేకెన్సీ అప్రెంటిస్‌షిప్ మాత్రమే. 1 ఇయర్ ఇప్పుడు మాత్రమే ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ తర్వాత మీకు అప్రెంటిస్‌షిప్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల మీకేందంటే ఏవైతే లెవెల్ 1 పోస్ట్ ఆర్ఆర్‌బీ గ్రూప్ డి వేకెన్సీ ఉంటాయి కదా, అక్కడ మీకు 20% మీకు రిజర్వేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ వెస్టర్న్ రైల్వే జోన్ నుంచి వచ్చినటువంటి అప్రెంటిస్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మనకు ఈ నెల 21 నుంచి మనకు మార్చి 23 వరకు టైం అయితే ఉంది అప్లై చేసుకునేకి. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత మీకు డిస్క్రిప్షన్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ జస్ట్ 5 మినిట్స్ బ్యాక్ రావడం అయితే జరిగింది. ఇంతవరకు ఎవరు కూడా తెలియదనమాట. నేనే మీకు మొట్టమొదటిగా అప్డేట్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ మీరు ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మీకు తెలియాలంటే కనుక కంపల్సరీ మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ పెట్టుకోండి. నేను ఫర్దర్‌గా ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. థాంక్ యూ.